అందరికీ నమస్కారాలు. ఈరోజు ఒక చరిత్ర కలిగిన కుటుంబం, ప్రజల కోసం పనిచేసినటువంటి వంగవీటి రాధా గారి కుమారుడు వంగవీటి రాధాకృష్ణ గారు ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి రావడం చాలా సంతోషపడుతున్నా. వారిని వారితో వచ్చిన అనుమానులందరినీ మనస్ఫూర్తిగా సాదరంగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నా. మనస్ఫూర్తిగా మీ అందరికీ సుస్వాగతం. ఇంకొక పక్కన ఈరోజు మీరు చూస్తే బాలాజీని చూసినప్పుడు ఎడమ బాలాజీ ఈరోజు చీరాల నియోజకవర్గంలో చాలా గట్టిగా పోరాడి ప్రజలు మనల్ని పొందిన వ్యక్తి బాలాజీ. ఆయన ఒక సిద్ధాంతపరంగా డిఫర్ అయ్యాడు. ఈరోజు ఆయన ఒకటే ఆలోచించాడు, జగన్మోహన్ రెడ్డి చేసే పనులు నచ్చకుండా అవకాశవాద రాజకీయాలు చేస్తా ఉంటే దాని మీద విసుగు చెంది ఈరోజు మన పార్టీలోకి వచ్చారు. వారిని వారితో వచ్చిన అనుమానులందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా పార్టీలకు ఆహ్వానిస్తున్నా. స్వాగతం, సుస్వాగతం. వారిద్దరితో కూడా జగన్నాథం గారు, రాధాకృష్ణ గారితో చంద్ర సురేష్ గారు, విక్రమ్ మోహన్ రావు గారు, నాగుల్ మీరా గారు, ఫయాజ్ గారు, అనిసిట్ గోపి గారు, ధనశేఖర్ గారు, షకీల్ గారు, జ్యోత్స్న గారు, చైతన్య గారు, నాగరాజు గారు, శ్రీనివాసరావు గారు, వాసు గారు, అదే మరి చీరాల నుంచి చాలా మంది ఎంపీటీసీలు, జడ్పీటీసీలు వచ్చారు. అదే మరిగా బాబు గారు, సురేష్ గారు, రాజు శ్రీనివాసరెడ్డి గారు, శ్రీమతి లక్ష్మి గారు, శ్రీమతి రమాదేవి గారు, ఈరోజు మీ చీరాల నుంచి వచ్చినటువంటి మిత్రుడు బలరామ కృష్ణమూర్తి గారు, అదే సమయంలో బాపట్ల పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు మలయాద్రి గారు, శ్రావణ్ కుమార్ గారు, అందరికీ నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు మీరు ఒకసారి చూస్తే మిత్రులందరూ చాలా విషయాలు మాట్లాడారు. మేము కూడా ఇంకొకటి 2 రోజుల్లో రేపటి లోపల వీరినందరూ మన అభ్యర్థులను ఎంపిక చేసుకోవాలి. ఈరోజు బీజేపీ విషయాలు మీరు చూస్తున్నారు. ఈరోజు ఎన్నికల్లో కూడా మనకు చాలా తక్కువ సమయం వచ్చింది. మొదటి విడతలో మన ఎన్నికలు పెట్టారు. పోయిన ఎన్నికల్లో లాస్ట్ విడతలో ఎన్నికలు పెడితే ఈసారి మొదటి విడతలోనే ఫస్ట్ ఫేజ్ లో మన ఎన్నికలు పెట్టారు. అయినా పర్వాలేదు, నేను ఏ క్రైసిస్ అయినా ఒక అవకాశంగా తీసుకుంటున్నాను తప్ప భయపడే సమస్య లేదు. బ్రహ్మాండంగా మన ముందు అవకాశం ఉంటుంది. అదేవిధంగా వ్యక్తిగతంగా ఒకసారి ఆలోచిస్తే నేను రాధాకృష్ణ గారిని 2-3 సార్లు మాట్లాడాను. వారు మాట్లాడినప్పుడు ఒకటే అడిగారు, నాకు రాజకీయం కంటే పదవుల కంటే మా తండ్రి ఆశయాలు కొన్ని ముఖ్యం, అందులో కూడా పేదవాళ్ళకు పట్టాలు ఇవ్వాలని మా తండ్రి ఆకాంక్షించారు. ఆ పట్టాలు ఇప్పించండి, నా పదవి కంటే నా తండ్రి ఆశయాన్ని నెరవేర్చడం ముఖ్యమని చెప్పి చాలా స్పష్టంగా రాధాకృష్ణ గారు చెప్పారంటే అది వారికి పేదవాళ్ళ పట్ల ఉండే ప్రేమ. ఆ కుటుంబాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. అనునిత్యం పేదవాళ్ళ కోసం పోరాడారు, ఎన్నో విధాలుగా ప్రయత్నం చేశారు. నాకు ఏమాత్రం కూడా అనుమానం లేదు, ఈరోజు రాధాకృష్ణ గారిని చూస్తా ఉంటే భవిష్యత్తులో కూడా పేదవాళ్ళకు అండగా ఉండే వ్యక్తి, సామాజిక బాధ్యత కలిగిన వ్యక్తి మన రాధాకృష్ణ గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటే రాధాకృష్ణ గారికి ఒకటే నేను విజ్ఞప్తి చేస్తున్నా, తెలుగుదేశం పార్టీ మీరు ఒకసారి చూస్తే 70 సంవత్సరాలుగా చేయలేని పని. ఈరోజు కాపులున్నారు,
రిజర్వేషన్లు కావాలని మీరు ఎన్నో పోరాటాలు చేశారు. 2004లో రాజశేఖర్ రెడ్డి కాపులకు రిజర్వేషన్ ఇస్తామని ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టారు. కడాన దాల్వాయి సుబ్రహ్మణ్యం ఆ రోజు బీసీ కమిషన్ చైర్మన్ గా ఉండి కనీసం 20-30 లక్షలు ఇస్తే మేము ఎన్యూమరేట్ చేసి రిపోర్ట్ ఇస్తామంటే అది కూడా ఇవ్వలేదు. అలాంటిది 2009లో మళ్ళా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టే పరిస్థితికి వచ్చారు. నేను అదే విషయాన్ని నా పాదయాత్రలో పోయినప్పుడు పిఠాపురం కేంద్రంగా మేము అనౌన్స్ చేశాం. వచ్చిన వెంటనే 1000 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పి ఈరోజు కార్పొరేషన్ పెట్టి ప్రత్యేకంగా కాపులకి బలిజలకి న్యాయం చేసిన పార్టీ ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎన్నో సంవత్సరాలుగా మాటలు చెప్పారు, మోసాలు చేశారు. ఆ రోజు మెడ్రాస్ ప్రెసిడెన్సీలోని కాపులు బ్యాక్వర్డ్ క్లాసులో ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మీకు న్యాయం జరగలేదు. కానీ నేను ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి మొదటి సంవత్సరమే మీకు ఒక ఫైనాన్స్ కార్పొరేషన్ పెట్టి ఈరోజు విదేశ విద్య కోసం కూడా పెద్ద ఎత్తున మీకు సహకరించాను. లోన్స్ బ్రహ్మాండంగా ఇచ్చాను. అదే సమయంలో మనం అసెంబ్లీలో తీర్మానం పెట్టి ఢిల్లీకి పంపించాం. ఈరోజు బీజేపీ ప్రెసిడెంట్ ఉన్నాడు, ఆయన కూడా కాపు వర్గం నుంచే వచ్చాడు. ఒక్కరోజు మిమ్మల్ని గురించి మాట్లాడలేదు. బీజేపీలో ఎమ్మెల్సీలు ఉన్నారు, ఒక్కరు మాట్లాడలేదు. కడాన ఇది జగన్మోహన్ రెడ్డి మీరు చూస్తే మనం ఢిల్లీకి తీర్మానం చేసి పంపిస్తే అసెంబ్లీకి కూడా రాలా, తీర్మానం పాస్ చేసినట్టు కనపడలేదు. ఆయన పాదయాత్ర చేస్తా ఉంటే ఈస్ట్ గోదావరి జిల్లాను నిలదీశారు, గట్టిగా అడిగారు. అడిగితే ఈ వెనుకబడిన వర్గాల్లో చేర్చేది నా పరిధిలో లేదని నిర్మోహమాటంగా చెప్పిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ రోజు కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తే మనకు ఒక అవకాశం వచ్చింది. వాళ్ళకు కావాలని ఈబీసీలకు బ్యాక్వర్డ్ క్లాసెస్ కింద ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్ తీసుకొచ్చారు. నాకు అవకాశం వస్తే 10% ప్రత్యేక అసెంబ్లీలో పెట్టి 5% కాపులకు రిజర్వేషన్లు పెట్టి జీవో కూడా ఇచ్చి ఈరోజు అమలు చేశామంటే అది కాపుల పైన బలిజల పైన ఈ ప్రభుత్వానికి ఉండే ప్రేమ. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. చాలా మంది అసాధ్యమన్నారు, ఏ సాధ్యం కాదనుకున్నారు. కొంతమంది బీసీలకి కాపులకి వ్యత్యాసాలు పెట్టాలని ప్రయత్నం చేశారు. నేను ఒకటే ఆలోచించాను, బీసీలకు అన్యాయం జరగకుండా కాపులకు రిజర్వేషన్లు పెడతామని చెప్పి బీసీలకు అన్యాయం జరగకుండా కాపులకు రిజర్వేషన్లు పెట్టిన పార్టీ ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు సమాజంలో మీరు ఒకటే ఆలోచించాలి, పేద ప్రజలకు అండగా ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. సంక్షేమ కార్యక్రమాలు దేశంలో ఎక్కడా ఇవ్వని విధంగా మనం ఇచ్చాం. దానికి కారణం ఈ ప్రభుత్వం యొక్క పరిపాలన అనుభవం, పేదవాళ్ళ పట్ల ఒక కమిట్మెంట్తో పనిచేస్తున్నాం. అదే ఈరోజు మీరు ఒక్కసారి చూడండి, తెలంగాణ ప్రభుత్వం ధనిక ప్రభుత్వం. 54% ఆదాయం విభజన సమయంలో వాళ్ళకే వచ్చింది. వాళ్ళకంటే మిన్నగా సంక్షేమ కార్యక్రమాలు చేశాం, వాళ్ళకంటే మిన్నగా అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ఈరోజు మీరు ఒకసారి చూస్తే మన మీద ఒక కుట్ర చేసే పరిస్థితికి వచ్చారు. విభజన చట్టంలో బీజేపీ ఏదైతే అమలు చేయాల్సిన విభజన చట్టాన్ని నిర్లక్ష్యం చేశారు. ఇంకో పక్కన ప్రత్యేక హోదా ఎక్కడికెక్కడ నీళ్లు గార్చే పరిస్థితికి వచ్చారు. అపోజిషన్ పార్టీలో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాలూచి పడ్డారు, రాజీ పడ్డారు. ఈ రోజు మీరు చూస్తే వీళ్ళెంతా, నేను ఎన్నో రోజులు చెప్పాను, అది వాస్తవాన్ని ప్రూవ్ చేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ఇక్కడ ఒక అతనైతే ఇది స్టింగ్ ఆపరేషన్, వైఎస్ఆర్సీపీ స్పోక్స్ పర్సన్ యాక్సెప్ట్స్ దట్ దెర్ ఇస్ ఏ tacit understanding between the YSR Congress and BJP and that weak candidates would be fielded where BJP candidate will be contesting. Thus this poor allegation of NCBM that YSRCP is BJP B team. నేను ఏదైతే ఇన్ని సంవత్సరాలు చెప్పానో అదే ఈ ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రూవ్ చేస్తున్నారంటే టైమ్స్ నౌలో
ఇప్పుడే ఒక స్టింగ్ ఆపరేషన్ చేస్తే వీళ్ళ యొక్క నాయకుడే చెప్పే పరిస్థితికి వచ్చాడంటే ఇది ఎంత దుర్మార్గమో మీరే ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంటే ఈరోజు మీరు చూస్తే బీజేపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే, మూడోది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ కూడా ఒకటే పార్టీ. ఈరోజు నేను ఇంత మునిపే చెప్పాను, హైదరాబాద్ లో 100 ఎకరాల భూమి హిందూజాకి ఇవ్వడానికి ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు వాళ్ళతో రాజీపడి 11 ఎకరాల భూమి తీసుకొని కొడుక్కి అప్పచెప్పారు. ఆ ట్రాన్సాక్షన్ కూడా మీరు చూస్తే వాళ్లే వేరే కంపెనీకి డబ్బులు ఇచ్చి ఆ కంపెనీ అవాలా కంపెనీలకు వెళ్లి మళ్ళా అవాలా కంపెనీ నుంచి వీళ్ళకి కావాల్సిన కంపెనీకి వచ్చి ఈ డబ్బులు మళ్ళా హిందూజాకి పోయి మొత్తం ఆ భూమి అంతా తీసుకున్నారు. 100 కోట్ల భూమికి అనుమతి ఇవ్వడానికి 11 కోట్ల రూపాయలు క్విట్ ప్రోకం తీసుకున్నారంటే ఎంత దుర్మార్గం మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇది చాలా స్పష్టంగా ఈ సాక్ష్యాలు ఈరోజు టీఆర్ఎస్ దగ్గర ఉన్నాయి. ఆయన కూర్చోమంటే ఈ జగన్మోహన్ రెడ్డి కూర్చుంటాడు, లేమంటే లేస్తాడు, దాంచేన్ని కాళ్ళు మొక్కుతానని ఆయన దగ్గర కొట్టుకొని ఆత్మ గౌరవాన్ని పోగొట్టుకుని బతికే వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటే చెప్పాను, కేసీఆర్కి ఒకటే ఛాలెంజ్ చేశాను, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నా దగ్గర పనిచేసి నన్నే సవాల్ చేసి అతడు వాడయ్యా, వదిలిపెట్టి కేసీఆర్ మా దగ్గరికి రావద్దు, వస్తే మాత్రం వదిలిపెట్టనని చాలా స్పష్టంగా చెప్పానని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నా. ఈ రోజు మీరు చూస్తే వీళ్ళ ఆలోచన వల్ల ఏం జరుగుతుందో మనం ఆలోచిస్తే చాలా ఇబ్బందులు వస్తాయి. ఇలాంటి వ్యక్తి వస్తే రేపు పోలవరం ప్రాజెక్టు పూర్తి కాదు, మనకు నీళ్లు కాదు, మన హక్కులు కాపాడుకోలేం, మనకు చాలా ఇబ్బందులు వస్తాయి. మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, ఎవరైనా ఒక వ్యక్తి పైన చాలా పెద్ద ఆరోపణలే కాదు, ఏదైనా ఇలాంటి అవినీతి ఉంటే ఆ అవినీతి చూసిన తర్వాత ఎంత సమయమైనా జైలుకు పోకుండా ఉండడానికి రాజీ పడతారు తప్ప ప్రజా సమస్యలు పోరాడే పరిస్థితి రాదు. ఇప్పటికే మనకి చాలా అన్యాయం జరిగింది, మామూలు అన్యాయం కాదు. కట్టుబట్టలతో వచ్చాం, 60 సంవత్సరాల కష్టాన్ని ఎదుర్కొని వచ్చాం. కానీ ఈరోజు మళ్ళీ మనం చూస్తే కనీసం మనకి న్యాయం చేయాలి. మన వాటాలో హైదరాబాద్ లో ఉండే ఆస్తుల పైన మనకు న్యాయంగా రావాల్సిన వాటాలు రావాలి, అవి కూడా ఇవ్వలేదు. కేంద్రం విభజన చట్టం అమలు చేయలేదు. అందుకే నేను మిమ్మల్ని కోరుతున్నాను, రేపు జరిగే ఎన్నికల్లో అతిపెద్ద మెజార్టీతో తెలుగుదేశం పార్టీ గెలవాలి, అన్ని సీట్లు మనమే గెలవాల్సిన అవసరం ఉంది. దానికి సహకరించే విధంగా ఈరోజు బాలాజీ వచ్చారు, వారిది ఒక రాజకీయ కుటుంబం. ఆ రోజు నాగేశ్వరరావు గారు మీరు చూస్తే నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఆయన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్గా, తర్వాత ఇంకొక మినిస్టర్గా ఉంటే అప్పటి నుంచే నాకు పరిచయం. వీళ్ళ తండ్రి సైడ్ కానీ వాళ్ళు కూడా రాజకీయ కుటుంబం. అలాంటి రాజకీయ కుటుంబంలో వచ్చి అమెరికాలో బాగా ఉద్యోగం చేసుకుంటూ ఒక ప్రొఫెషనల్ గా తయారై ఇక్కడ వచ్చి ప్రజాసేవ చేయాలంటే ఆయన్ని మోసం చేసే పరిస్థితికి వచ్చింది. ఆయన ఈరోజు పార్టీలోకి వచ్చాడు. రెండో పక్కన వంగవీటి రాధాకృష్ణ గారు ఒక విలువలతో కూడిన వ్యక్తి, ఒక పద్ధతితో ఉండే వ్యక్తి. అలాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మాటలు చూసిన తర్వాత ఇది కరెక్ట్ కాదు, ఈ రాష్ట్రానికి న్యాయం జరగాలంటే మళ్ళా తెలుగుదేశం పార్టీ రావాలి, నేను రావాలనే అభిమానంతో వారు పార్టీలోకి వచ్చారు. వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. వీరిద్దరు రాక మళ్ళా తెలుగుదేశం పార్టీకి ఒక మంచి సంకేతాలే కాకుండా ఒక బలం వచ్చే పరిస్థితి వస్తుంది. నేను ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరిని ఒకటే కోరుతున్నా, ఏమీ చేయకుండా భయపెట్టి 119 సీట్లకు 90 సీట్లు కేసీఆర్ గెలిచే పరిస్థితికి వచ్చాడు. నేను సవాలు విసురుతున్నా, మనం చేసిన అభివృద్ధి తెలంగాణలో లేదు, మనం చేసిన సంక్షేమ కార్యక్రమాలు తెలంగాణలో లేవు. అదే సమయంలో మనకు జరిగిన అన్యాయం తెలంగాణకు జరగలేదు. మనకు ఇన్ని ఇబ్బందులున్నా నిలదొక్కునే పరిస్థితికి వచ్చాం. రాష్ట్రానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, మన ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవాలంటే, మనకు న్యాయం జరగాలంటే, మళ్ళీ ఇలాంటి దుష్ట శక్తుల నుంచి మన రాష్ట్రాన్ని
కాపాడుకోవాలంటే అది ఒక్క తెలుగుదేశం పార్టీకి తప్ప వేరే పార్టీలకు సాధ్యం కాదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకా టైం కూడా తక్కువ ఉంది. 18 నామినేషన్లు, అక్కడి నుంచి 11వ తారీఖు పోలింగ్ కూడా వస్తుంది. ప్రతి ఒక్క తమ్ముడు ఆలోచించాలి. ఈ ప్రభుత్వం వల్ల లాభం వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తి ఆలోచించాలి. రోడ్డు మీదకి రావాలి. మీకోసం 5 ఏళ్లు పనిచేశాం. మళ్ళీ మన కోసరం, మన పిల్లల భవిష్యత్తు కోసరం మీరందరూ కలిసి వచ్చి పనిచేయాల్సిన అవసరం అని తెలియజేసుకుంటున్నాను. అదే మరి ఇప్పుడే గంటా శ్రీనివాసరావు గారు చెప్పారు, సహస్ర మంత్రివర్గ సభ్యులు. మీడియాలో కూడా అమితమైన ఉత్సాహం ఎక్కువైపోయింది. మేము కూడా కొంచెం స్క్రీన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మేము కూడా క్యారెక్టర్ డామేజ్ చేయడం, బురజల్లే కార్యక్రమం చేయడం మంచిది కాదు. మీరెవరన్నా వ్యక్తిగత ప్రయోజనాలు, వ్యక్తిగత కక్షలుంటే వేరే విధంగా ఇది చేస్తే బాగుంటుంది. కానీ ఆ నిమిషం కోసం, లేకుంటే మీకేదో జరగలేదని మా మీద బురజల్లే కార్యక్రమం వస్తే, మేము కూడా బురజల్లే కార్యక్రమం వస్తే చాలా ప్రమాదం వస్తుంది. ఉందాగా ఉండండి, వాస్తవాన్ని వేయండి. నేను దానికి భయపడ్డా. కానీ అవాస్తవాలు వేసి లేనిపోని కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలంటే మాత్రం మంచిది కాదని మీడియా కూడా అయితే చెప్తున్నా. మీరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కొంత మీడియా ఉంది, ఒకరిద్దరు, వాళ్ళు ఎప్పుడూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ సాక్షి పేపర్ ఉంది, ఆయనకు అనుమానాలు ఒకరిద్దరు ఉంటారు. కానీ వాళ్ళ గురించి నేను బాధపడడం లేదు. నేను ఒకటే మిమ్మల్ని కోరేది, మనుషుల్ని క్యారెక్టర్ అసాసినేషన్ చేయొద్దండి. ఒక వ్యక్తి విశ్వసనీయత మేము చేసే పనులు బట్టి ఉంటుంది. ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తే వస్తుంది. అట్లా కాకుండా గంటా శ్రీనివాసరావు గారు నా దగ్గర కూర్చొని మేము మాట్లాడుకుంటా ఉంటే, ఆయన ఏదో లోటస్ పాండ్లో ఉన్నాడనో, దారిలో ఉన్నాడనో, మీటింగ్ ఫిక్స్ అయిందనో గాలి వార్తలు రాస్తే ఆ గాలి వార్తల మంచిది కాదని మీడియాకు కూడా చెప్తున్నాను. తమ్ముళ్ళు, ఉత్సాహం పనికిరాదు. మీ మేనేజ్మెంట్ కూడా చెప్పాలి, వాళ్ళు వింటా ఉంటారు. వాళ్ళకు కూడా చెప్తున్నా. నేను రాజకీయాలు 40 ఏళ్ళున్నా, ఇప్పుడిప్పుడే వచ్చారు మీరంతా. ఒక ఎన్నికల్లోనే మీరు ఉత్సాహపడిపోతే లేనిపోని సమస్యలు వస్తాయి. ఉత్సాహం తగ్గించుకోండి, కరెక్ట్ గా రాయండి, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడండి. అట్లా కాకుండా మీ సొంత ప్రయోజనాల కోసం మీకెవరికైనా డిఫరెన్స్ ఉంటేనో, లేదంటే ఇంకొక విషయంలోనూ బురజల్లే కార్యక్రమం మంచిది కాదు. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ, ఈరోజు మరొక్కసారి వంగవీటి రాధాకృష్ణ గారిని, బాలాజీ గారిని ఇద్దరిని కోరుతున్నా. బాలాజీని తప్పకుండా నేను గౌరవిస్తా. రాబోయే రోజుల్లో ఎమ్మెల్సీ ఇస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అదే మరిగా వంగవీటి రాధాకృష్ణ గారిని నేను సముచితమైన స్థానం ఇచ్చి, ఆయన కోరుకుంటే ఎమ్మెల్సీ కానీ ఇంకొకటి కానీ ఏది కావాలన్నా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. ఆయన అన్ని విధాలా గౌరవిస్తాను. ఒక పదవే కాదు, ఆయన అదేమా ఏది ఎక్కడ ఆయన చేయగలిగితే అవన్నీ ఆలోచించి, ఇంకో రేపో బంధువులు మనం ముందే చెప్పంటే వేరే కథ. కానీ నేను ఒకసారి మాట్లాడతాను. ఏది ఉందో, ఏ విధంగా చేస్తే బాగుంటుందో, వారి భవిష్యత్తుకు బాగుంటుందో, వారి సేవలు ఏ విధంగా ఉపయోగించుకోవాలనో పార్టీ ఉపయోగించుకుంటామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తూ, ఈ కార్యక్రమానికి వచ్చిన మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి.